సినీ రంగానికి రాజకీయ రంగంలో ఎనలేని సేవలు అందించిన నందమూరి తారక రామారావుకి భారతరత్న ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భవన నిర్మాణ ఇతర నిర్మాణాల కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ అన్నారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో 11 క్లస్టర్లో నిర్వహిస్తున్న మహానాడు 2వ రోజు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయా క్లస్టర్లలో ఎన్టీఆర్ జయంతి సందర్భంగా కేక్ కట్ చేశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి పనిచేస్తున్న తెలుగుదేశం సీనియర్ నాయకులను సత్కరించారు. బొలసలమ్మ కళ్యాణ మండపంలో నిర్వహించిన క్లస్టర్ మీటింగ్లో మహిళలకు చీరలు, వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వలవల బాబ్జీ మాట్లాడుతూ పేద ప్రజల పాలిట పెన్నిధి నందమూరి తారక రామారావుకి భారతరత్న ఇవ్వాలని కోరారు. ప్రతి సంవత్సరం పండుగ వాతావరణంలో మే నెలలో 27, 28, 29 తేదీల్లో జరుపుకునే ఈ మహానాడు ఈ సంవత్సరం డిజిటల్ రూపంలో క్లస్టర్ వైజ్గా జరుపుకోవడం జరుగుతుందన్నారు. ఈ 2 రోజులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు ఈ మహానాడు విజయవంతం చేసేందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆకాశం స్వామి, గొర్రెల శ్రీధర్, గంధం సతీష్, పట్నా రాంపండు, కిలపర్తి వెంకట్రావు, పరిమిరావు కుమార్, పాతూరు రాంప్రసాద్ చౌదరి, క్లస్టర్ ఇన్ఛార్జీలు సబ్నివేశ కృష్ణమోహన్, దాట్ల జగన్నాథరాజు, మద్దిపాటి సత్యనారాయణ, ఒట్లూరి రాంబాబు, శనగన శ్రీనివాస్ గౌడ్, చంద్రశేఖర్, గారపాటి భాస్కర్రావు, నాయకులు గంధంగిరి, కళ్యాణ రామచంద్రరావు, లింగంపల్లి స్వాతి, నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతను మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. ఆంధ్రుల అంబాల అభిమాన నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి సందర్భంగా ఈరోజు క్లస్టర్ వారీగా ఏదైతే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా వర్చువల్ మీటింగు పెట్టడం జరిగింది. ఆ కార్యక్రమాలన్నీ కూడా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో గత 20 సంవత్సరాలుగా ఎమ్మెల్యే అనే వ్యక్తి లేకపోయినా 22 సంవత్సరాలుగా నిబద్ధత కలిగిన, క్రమశిక్షణ కలిగిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు కాబట్టే పసుపు జెండా ఎప్పుడూ రెపరెపలాడుతూ ఉంది. ఇది మన తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉన్న నాయకులు, కార్యకర్తల మరి నిబద్ధత అని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ఆ రోజున 1982లో ముందు కాంగ్రెస్ పార్టీ అనేక మంది ముఖ్యమంత్రులను మారుస్తూ ప్రజల్ని ప్రజా కంటకులుగా పరిపాలన చేస్తూ ఉంటే, ఆ రోజున అత్యధిక రెమ్యునరేషన్ పుచ్చుకునే భారతదేశంలో నెంబర్ 1 నటుడిగా ఉన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి 10 మాసాలు తిరక్కోకుండానే మరి అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన సంగతే మీ అందరికీ తెలుసు. ఆయన వచ్చిన తర్వాత మన మెట్ట ప్రాంతానికి సుభిక్షంగా ఉండాలన్న ఉద్దేశంతో
ఆయన హార్స్ పవర్ 50 రూపాయలు పెట్టడం జరిగింది. బీడు భూములుగా ఉండే భూములు ఈవేళ సస్యశ్యామలంగా ఏ పంట కావాలంటే ఆ పంట పండించుకునే పరిస్థితి మనందరికీ కల్పించిన మహానుభావుడు, చరిత్రకారుడు మరి నందమూరి తారక రామారావు గారని మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ పసుపు పండుగ అంగరంగ వైభవంగా అన్ని క్లస్టర్స్లోనూ కూడా ఉదయం నుండి సాయంకాలం వరకు పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు, మహిళా సోదరీమణులందరూ కూడా పెద్ద ఎత్తున హాజరు కావడం, ఏదైతే తెలుగుదేశం పార్టీకి అన్న నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా అనేక రకమైన సేవా కార్యక్రమాలతో పాటు అందరూ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడం, ఏదైతే మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ పార్టీ నాయకత్వంలో అన్ని క్లస్టర్స్ లోనూ కూడా సేవా కార్యక్రమాలకు కానీ ఏదైతే మరి అన్నదానాలకు కానీ అన్ని కూడా తన సొంత ఖర్చులతో ఈ రోజు నియోజకవర్గం అంతా కూడా మరి కార్యక్రమాలు చేయించి పసుపు పండుగ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలకు కానీ ఒక విడదీయలేని సంబంధం. మా అందరికీ కూడా పండుగ వాతావరణం ఏదైనా పండుగ ఉందంటే అది మహానాడే కాబట్టి అందరూ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడం చేస్తూనే కాకుండా ఉదయం నుంచి 10 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు కూడా మరి ఏదైతే లైవ్ షో జరుగుతూ ఉన్నాయో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, లోకేష్ బాబు గారి నిర్వహణలో, పల్లా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అనేక రకమైన కార్యక్రమాలన్నీ కూడా వీక్షించడం. ప్రతి సంవత్సరం కూడా మే నెల 27, 28, 29 తేదీల్లో మహానాడు జరుపుకోవడం తెలుగుదేశం పార్టీ ఆనవాయితీ. ఈ సంవత్సరం కూడా నెల్లూరు జిల్లాలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. కానీ మన ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారు పొదుపు అనే పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు వర్చువల్గా క్లస్టర్ వారీగా ఈ మహానాడు కార్యక్రమాలు చేయాలని పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపు మేరకు తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ వరవల్ భారతి గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ అంటేనే కార్యకర్తల పార్టీ, కార్యకర్తల మనోభావాలు తెలుసుకొని తీర్మానాలు చేసి అవి అమలు చేసే విధంగా పార్టీ ఆలోచిస్తుంది. అన్న నందమూరి తారక రామారావు గారి ఆరాధ్య దైవంగాను మరియు ఒక రాజకీయ గురువుగాను, సినీ రంగంలో ఒక దేవుడిగా, ఒక రాముడిగా కొలిసే నాయకుడు మన నందమూరి తారక రామారావు గారు. ఆయన్ని గుర్తుంచుకుని, అంటే మనుషులు ఎంతోమంది పడతారు కానీ కొందరినే మనం గుర్తుపెట్టుకుంటాం. అందులో మన తెలుగువాడు అంటే అన్న ఎన్టీ రామారావు గారు. ఢిల్లీ పోయినా, ఇతర దేశాలకు పోయినా, ఎక్కడికి పోయినా రామారావు గారు అంటే ఒక గుర్తింపు. ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు కానీ, ఆయన చేసిన రాజకీయ ప్రవేశం కానీ అంత గొప్పది. అలాంటి మహానుభావుడు మళ్ళీ పుట్టడు పెరగడు, ఆయనకి ఆయనే చాటి ఆయన ఒక దేవుడిలాగా ఇవాళ కూడా కొంతమంది పెద్దలు మనకంటే ఆయన గురించి పూర్తిగా తెలియకపోవచ్చు, కానీ ఆయన జీవిత చరిత్ర అంతా మన పెద్దలు అందరూ చెప్తా ఉంటారు రామారావు గారు అంటే మాకు దేవుడని. ఇవాళ మన అప్లాండ్ ఏరియా కానివ్వండి, మన తెలుగు రాష్ట్రంలో ప్రజలు కానివ్వండి ఇంత సుఖ సంతోషాలతో ఉన్నారంటే ఆయనే కారణం. ఒక సంక్షేమం పెట్టినా, ఒక రాష్ట్రాన్ని ఒక డెవలప్మెంట్ విషయంలో కానీ ఏదైనా సరే ఆయన రామారావు గారు పెట్టిన తర్వాత ఆయన స్ఫూర్తిగా తర్వాత ఎంతమంది రాజకీయ నాయకులు వచ్చారు కానీ ఆయన నీట్గా చేయలేకపోయారు. తాడేపగూడెంలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ 6వ రోజు గురువారం బీఆర్ మార్కెట్లో మున్సిపల్ ఇంజనీర్ వెంకటరమణ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్యక్రమం నిర్వహించారు. బీఆర్ మార్కెట్ రోడ్లో దుకాణాల ముందు ఫుట్పాత్లు, డ్రైనేజీలను పూర్తిగా శుభ్రం చేశారు. వ్యర్థాల తొలగింపు, రోడ్డుపై చిప్పెరిగిపోయిన చెత్త, కుళ్ళిన కూరగాయలు, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి ట్రాక్టర్ల ద్వారా డంపింగ్ యార్డుకు తరలించారు. కార్యక్రమంలో జనసేన పార్టీ అధ్యక్షులు వర్ధనపల్లి కాశీ, మలపాక చిట్టి, రౌత సోమరాజు, నీరుకొండ పండు, 19వ ఇన్ఛార్జ్ పాపారావు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, ఎంఈఓ, డిఈ, ఏఈలు, శానిటరీ సిబ్బంది, మున్సిపల్ వర్కర్స్, పారిశుధ్య ఇన్స్పెక్టర్లు, సచివాలయ శానిటేషన్ కార్యదర్శులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం పురపాలక సంఘంలో ఆపరేషన్ క్లీన్ స్వీప్లో భాగంగా మనం మే 23 నుంచి జూన్ 19 వరకు ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇందులో ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు మొత్తం అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు.
దాంట్లో భాగంగా ఈరోజు బీఆర్ మార్కెట్లో ఈ స్వీపింగ్, తర్వాత ఈ గార్బేజ్ కలెక్షను ఇవన్నీ అని చెప్పేసి చేసి ఎదవుతున్నాము. ఇప్పుడు స్థానికంగా పెద్దలు కూడా కొన్ని ప్రజాప్రతినిధులు కొన్ని సూచనలు అవి చేశారు. దానికి అనుగుణంగా మేము కూడా ఈ స్టాఫ్ ప్యాటర్న్ అనేది ఉంచుతాము. రేపు వచ్చేసి మసీద్ సెంటర్ 10వ వార్డులో జరుగుతుంది. ఆ కార్యక్రమానికి అందరూ హాజరవ్వాల్సిందిగా కోరుచున్నాం. ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏదైతే మే 23 నుంచి జూన్ 19 వరకు కూడా ఈ ఆపరేషన్ సీప్ క్లినిక్ అనే కార్యక్రమం పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా తాడేపూడి నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అలాగే మున్సిపల్ కమిషనర్ గారు, ఎంఈఓ గారు, ఏఈ, డిఈలు, అలాగే శానిటరీ ఇన్స్పెక్టర్, అలాగే ప్రజాప్రతినిధులు, అలాగే మన స్వచ్ఛంద సేవా సంస్థలు అందరూ కలిపి ఈ ఆపరేషన్ సీప్ క్లినిక్ అనేది ప్రతి వార్డులో చేయాలని ఒక ఆలోచనతో పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు 14వ వార్డు బీఆర్ మార్కెట్లో పెట్టడం జరిగింది. ఇక్కడ బీఆర్ మార్కెట్లో వ్యాపార పరంగా మరి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ వర్కర్స్ని కూడా ఎక్కువ వేయాల్సిన బాధ్యత ఉంది. ఇంతకుముందు కమిషనర్ గారితో కూడా ఇక్కడ మరి స్వచ్ఛ భారత్ కార్యక్రమం పెట్టడం, మరి స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమం వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ ఏదైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళని కూడా సహకరించమని చెప్పి మేము అడగడం జరిగింది ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో. ఎందుకంటే ఇవాళ ట్రాక్టర్లు కూడా తక్కువగా ఉన్నాయి. ఇక్కడ కంపల్సరీగా ఒక ట్రాక్టర్ 2 ట్రాక్టర్లు ఇక్కడే ఉండవలసిన అవసరం ఉంది. ఎందుకంటే రోజుకు 3-4 లోడ్లు ట్రాక్టర్లు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మరి ఏదైతే స్వచ్ఛంద సంస్థలు కానీ వ్యాపారస్తులు కానీ మున్సిపాలిటీకి, ప్రభుత్వానికి కూడా సహాయ సహకారాలు అందించాలి. ఎన్డీఏ కూటమి ప్రోద్బలంతో మన తాడేపల్లిగూడ మున్సిపల్ కమిషనర్ గారు చేపట్టిన ఆపరేషన్ క్లీన్ అనే ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది. ప్రతి వార్డులోని జరగడం అదే విధంగా ఈరోజు మా వార్డులోకి రావడం శుభపరిణామం. మా వార్డులో ఉన్న సమస్యలను గుర్తించి కొద్దిగా మన ఎంఈ గారు, కమిషనర్ గారు, ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఇక మా కొద్ది ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి మా వార్డు తరఫున నేను కోరుకుంటున్నాను. బ్రహ్మానందరెడ్డి మార్కెట్లో ఈరోజు తాడేపల్లి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనే కార్యక్రమాన్ని మున్సిపాలిటీ వర్కర్స్ అండ్ అధికారులు, అలాగే ప్రజాప్రతినిధులు, సేవా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రత్యేకించి ఈ 14వ వార్డులో ఇటువంటి కార్యక్రమాన్ని డైలీ నిర్వహించినా కానీ ఎంతో కొంత పని ఉంటుంది. కాబట్టి ఇక్కడ మున్సిపల్ అధికారులు గుర్తించాల్సింది ఏంటంటే ఇక్కడ సరైన సీనియర్ నాయకుల్ని, శానిటరీ వర్కర్లని నియమించినట్లయితే, అలాగే వారికి కావాల్సిన సామాగ్రిని కూడా అందించినట్లయితే ఎప్పటికప్పుడు నిత్యం ఈ మార్కెట్ని క్లీన్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అధికారులు గుర్తించి అటువంటి ఏర్పాట్లు చేయవలసిందిగా అధికారులను కోరుకుంటున్నాం. నటరత్న పద్మశ్రీ నందమూరి తారక రామారావు జన్మదిన వేడుకలు తాడేపూడంలో స్థానిక బుద్దాల కన్వెన్షన్ హాల్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. వ్యవస్థాపక అధ్యక్షులు బుద్దాల వెంకటరామారావు జ్యోతి ప్రజ్వలనం చేసి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ వేడుకల్లో ప్రధాన నృత్య పోటీలు నిర్వహించారు. విశాఖపట్నం, ఒంగోలు, అమలాపురం, అనపర్తి, సిద్ధాంతం, పాలకొల్లు, భీమవరం, తాడేపూడం నుండి సుమారు 40కి పైగా నృత్య పోటీలకు ఎంట్రీలు వచ్చాయి. శాస్త్రీయ, జానపద, వెస్టర్న్ విభాగాల్లో పోటీలు జరిగాయి. న్యాయ నిర్ణేతలుగా డ్యాన్స్ మాస్టర్స్ తరగంపూడి మురళి, కృష్ణకుమారిలు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో బీవీఆర్ కళాకేంద్రం వ్యవస్థాపక అధ్యక్షులు బొద్దాల వెంకటరామారావు, కార్యదర్శి పీటీ వెంకన్న, సభ్యులు పాలడుగుల సతీష్, పెద్దిరాజు మాస్టారు, లింగంపల్లి గాంధీ, కామేష్, శరత్, నాగేశ్వరరావు, సత్యనారాయణ, పాయల్ శ్రీనివాస్ పర్యవేక్షించారు. ఒక్కసారన్న వచ్చిపోవే మానమ్మ, ఒక్కసారన్న వచ్చిపోవే మానమ్మ.
ప్రీతం మాజీ ముఖ్యమంత్రి నటరత్న నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా సౌండ్ పెట్టాను. మొట్టమొదటిసారిగా టీవీఆర్ కళా కేంద్రం ఆధ్వర్యంలో జాతీయ స్థాయి నృత్య పోటీలు ఈరోజు ప్రారంభమవుతాయి. సాయంత్రం మరి ఎన్నో విభిన్న రీతిలో ఉన్నటువంటి కళారూపాలు, సాంఘిక నాటికలు, జానపద కళారూపాలు, అలాగే పౌరాణిక నాటికల్లో ఘట్టాలు ఇవన్నీ రాత్రి 12 గంటల వరకు నిర్విరామంగా కొనసాగుతాయి. మరి అందరూ కూడా కళాభిమానులు, కళాప్రియులు అందరూ కూడా ఎన్టీఆర్ అభిమానులు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాను. నందమూరి తారక రామారావు గారి జయంతి వేడుకలను పురస్కరించుకొని జాతీయ స్థాయిలో నృత్య పోటీలు నిర్వహిస్తున్నారు టీవీఆర్ కళా కేంద్రం తరఫున. ఈ పోటీలకు రాష్ట్రం నుంచి వివిధ ప్రాంతాల నుంచి ఇచ్చేస్తున్న కళాకారులు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనంతో పాటు అన్ని వసతులు సమకూర్చి కళాకారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా టీవీఆర్ కళా కేంద్రం తరఫున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ పోటీలు బహుమతులు అందజేయబడుతున్నాయి. భీమవరంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను టీడీపీ శ్రేణులు గురువారం ఘనంగా నిర్వహించారు. ఉంగుటూరు నియోజకవర్గం మహానాడు పరిశీలకుడు కొత్తపల్లి ఆశిష్లాల్ పాల్గొని పంచాయతీ కార్యాలయం, సంత మార్కెట్ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. గాంధీబొమ్మ సెంటర్లో పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో ఎన్టీఆర్ ఒక యుగ ప్రవర్తకుడని, సామాన్యుడికి రాజకీయాల్లో గౌరవస్థానం కల్పించిన మహానేతగా నిలిచారని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ యువ జననేత గన్ని భరత్, భీమడోలు ఏఎంసీ చైర్మన్ శాషగిరి, టీడీపీ మండల అధ్యక్షులు కర్ణం పెద్దిరాజు, దోసనపూడి పుల్లయ్య నాయుడు, పట్నాల వెంకటేష్ బాబు, కరుటూరి ప్రసాద్, ఆదిరెడ్డి సత్యబాబు, పైడిమాల యుగంధర్, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు మా అందరికీ పండగ దినం. మా స్ఫూర్తి ప్రదాత ఎన్టీ రామారావు గారి జయంతి ఇవాళ 103వ పుట్టినరోజు. ఇవాళ జయంతి వేడుకలు మన ఉంగుటూరు నియోజకవర్గంలో జరుపుకుంటున్నాం. అలాగే ఇవాళ ఇవాళ మహానాడు ఈవెంట్ కూడా గ్రాండ్ సక్సెస్ గా జరుగుతుంది. మా నియోజకవర్గంలో ఉన్న 11 క్లస్టర్లో వేలాది మంది కార్యకర్తలు, నాయకులు అందరూ పాల్గొని విజయవంతంగా నడిపిస్తున్నారు. అలాగే ఈ ఎన్టీఆర్ సిద్ధాంతాలను, ఆయన ఆలోచన శక్తిని మన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ప్రజల్లోకి బాగా తీసుకెళ్తున్నారు. అలాగే ప్రజలందరికీ మంచి చేస్తారని ఆశిస్తూ తెలుగువారి ఆత్మగౌరవం కోసం స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే ఆత్మగౌరవాన్ని, అదే సంక్షేమాన్ని, అదే అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేంటి, నారా లోకేష్ గారు అయితేనేంటి అదే స్ఫూర్తితో పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇదే స్ఫూర్తి ఈ రోజు మనం హైబ్రిడ్ మహానాడుగా జరుపుకుంటున్నాం. ఏదైతే 11 క్లస్టర్లు, నియోజకవర్గంలో 11 క్లస్టర్లు, ఇంచుమించుగా సుమారుగా 2000 మంది కార్యకర్తలు పాల్గొన్నారు నిన్నటి రోజున. ఈ రోజున ఆ రికార్డును బ్రేక్ చేసే విధంగా మేము ప్రతి చోట ఏర్పాట్లు చేసుకున్నాం. ఏదైతే ఎన్టీఆర్ని స్మరించుకుంటూ ఈ రోజు మన జయంతి జరుపుకోవడం అనేది చాలా మంచి విషయంగా మేము భావిస్తూ, పెంటపాడు గ్రామంలో కర్రి వెంకటరెడ్డి అనే వ్యక్తి వడదెబ్బ కారణంగా సోమవారం అకాల మరణం చెందారు. విషయం తెలిసిన వెంటనే తాడేపుగూడెం అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కోవూరి లక్ష్మణ్ రెడ్డి ఈ విషయాన్ని రెడ్డి సంఘ పెద్దలు, ప్రభుత్వ వైపు, తాడేపుగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్కు తెలియజేశారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ వైపు బొలిశెట్టి శ్రీనివాస్ పెంటపాడు గ్రామంలో కర్రి వెంకటరెడ్డి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. 1,62,200 రూపాయల ఆర్థిక సహాయాన్ని మృతుని కుటుంబ సభ్యులకు అందించారు. కార్యక్రమంలో దూరంపూడి వేణుగోపాల్ రెడ్డి, మేడపాటి చల్లారెడ్డి, కోవూరి నాగేందర్ రెడ్డి, కోవూరి ప్రసాద్ రెడ్డి, పుల్లాబాబి, చామన సురేష్, ద్వారకా తిరుమల ట్రస్ట్ బోర్డు మెంబర్ మొదలత, దాసరి శ్రీనివాస్, పిఏ దారపురెడ్డి శ్రీనివాస్, పాలూరి వెంకటేశ్వరరావు, సుబ్బరాజు, రాచర్లగిరి, అడబాల మురళి, చాపల రమేష్ పాల్గొన్నారు. కర్రి వెంకటరెడ్డి గారు వడగాల్పుకి మరణించడం చాలా దురదృష్టకరం. కుటుంబాన్ని నిరాశ్రయం చేసి ఆయన వెళ్ళిపోవడం, మనం మళ్ళీ ఆయన ప్రాణం తిరిగి తీసుకురావాలి. కానీ ఆ కుటుంబానికి మనం అందరం అండదండలుగా ఉండాలనేది తప్పకుండా మీ అందరితో పాటు నేను కూడా, కులం కంటే కూడా మానవత్వం గొప్పది కాబట్టి ఇప్పుడు అందుకే ఒక సంఘం పెట్టుకున్నప్పుడు ఆ సంఘానికి ఒక బిల్డింగ్ ఉండి, ఆ సంఘంలో మనందరం ఉండి, దానికి కొంత నిధులు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని ఆదుకునే అవకాశం ఉంటుంది. ఈ సంఘాలు అనేది అంతు పెట్టుకోవాలి తప్ప రాజకీయాల గురించి కాదు, మానవత్వం గురించి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరి అలాంటి దాన్ని మనం ఎలక్షన్ ముందు అనుకున్నాం. ఇక్కడ మీరు కనుక అది స్టార్ట్ చేస్తే ఎంపీ నిధుల నుంచి కూడా మనం డబ్బులు ఇస్తానని చెప్పి ఆ రోజు కూడా చెప్పాం. మీరు స్టార్ట్ చేసి ఉంటే తప్పకుండా
మీ సంఘ సభ్యులందరూ కూడా మనందరూ మంచి పని చేయడానికి ఒక సంఘంగా ఉండడం తప్ప ఎవరిని దుర్మార్గం చేయడానికి నేను ఎప్పుడూ ఎంకరేజ్ చేయలేదు. ఈ మంచి పని చేయాలంటే మనం ఎప్పుడూ సంఘంగా నేను కూడా ఉంటాను కావాలంటే. కులం అనేది పక్కన పెడితే మానవత్వం అనే సంఘం ఏర్పడాలనేది నా ఉద్దేశం. తప్పకుండా మనం ఈ కుటుంబాన్ని ఆదుకుందాం. అదేవిధంగా ఇలాగా కనీసం ఆగామి గోచరంగా ఉన్న కుటుంబాల్లో కొంత డబ్బు ఇస్తే వాళ్ళు ముందు ఎలా ఆలోచన చేయాలో ఎలా ప్లాన్ చేయాలో ఆలోచించుకుంటారు. కాబట్టి మనందరం ఒక మంచి సమాజాన్ని తయారు చేయడానికి మనందరం ముందు ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో మరి వాళ్ళందరికీ ఆదుకునే కార్యక్రమం చేసే లక్ష్మణ్ రెడ్డి చూశాడు. ఆ తర్వాత వేణురెడ్డి గారికి, చెల్లారెడ్డి గారికి, నాగేంద్ర రెడ్డి గారికి, ఆ రెడ్డి కులస్తులకి అందరికీ చెప్పడం, వాళ్ళందరూ తలో 10,000 తలా 20,000 ఇవ్వడం. ఆ కుటుంబానికి ముందు ధైర్యం, మనం పర్వాలేదులే ఇప్పుడు ఈ రోజు రోడ్డు మీదకి వెళ్ళలేదు, రేపనే రోజు ఆలోచించుకుందాం అనే ధైర్యాన్ని ఇచ్చాను. వడగాల్పుకి ఆయన మృతి చెందారు. 4:30 ప్రాంతంలో మా తమ్ముడు లక్ష్మణ్ రెడ్డికి విషయం చెప్పగానే మేము స్పందించి ఈ కార్యక్రమంలోనే ఆ రోజు రాత్రికే 9 గంటలకే మన సోదరులందరినీ అడిగి సుమారు 1,00,000 రూపాయలు దాటి పూజ చేసాం. ఈ విషయం మన నాగేంద్ర రెడ్డి అన్నయ్య ఎమ్మెల్యే గారింటికి అతని పర్సనల్ పని మీద వెళ్తే, ఈ తమ్ముడు లేటుగా వచ్చేవేంటి, ఇందాకే వస్తానన్నావు కదా అని అంటే, కాదన్నయ్య మా ఊర్లో మా పెంటపాడులో ఇలా జరిగింది అంటే మనం ఎవరూ అడగలేదు ఆయన్ని. ఆయన కానీ స్పందించి, అదేంట్రా తమ్ముడు నేను కూడా మీలో భాగస్వామిని కదా అని చెప్పి మమ్మల్ని రాత్రి పిలిచి, నా వంతుగా నేను కూడా నా సొంత నిధులు, ఇది గవర్నమెంట్ తరపు నుంచి వచ్చినవి కాదు, సొంత నిధులు ఆయన 25,000 రూపాయలు ఇచ్చారు. అలాగే ఆ తోటగోపి గారు కూడా 10,000 రూపాయలు ఇచ్చారు. మిగిలిన అమౌంట్ అంతా కూడా ఈ 1,62,000లో మన రెడ్డి కులస్తులందరం కూడా వీళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి అందరం విని ఆ ఒక్క డబ్బును సమీకరించడం జరిగింది. ఎందుకంటే మనం ఏదైనా వస్తే ఒకరికొకరు చేసుకునేలా ఉండాలి. మా పెంటపాడు గ్రామంలో మొన్న 25వ తారీఖు సోమవారం నాడు కర్రి వెంకరెడ్డి అనే ఆయన వడదెబ్బతో మృతి చెందడం జరిగింది. మృతి చెందగానే వాళ్ళు నాకు విషయాన్ని చెప్పారు. వెంటనే ఆ కార్యక్రమాలన్నీ పూర్తి చేయించి మా అన్నయ్య ద్వారంపూడి వేణుగోపాలకృష్ణారెడ్డి గారికి, అలాగే నాగేంద్ర రెడ్డి గారికి విషయం తెలియజేయడం జరిగింది. మేడపాటి చెల్లారెడ్డి గారికి, వారికి ఆ విషయం తెలియగానే వెంటనే స్పందించి మా రెడ్డి సోదరులందరినీ వారు 1,25,000 రూపాయలు మనకి పోజేసి, అలాగే ఎమ్మెల్యే గారికి ఈ విషయం తెలియగానే ఆయన కూడా వెంటనే స్పందించి ఆయన 25,000, తోటగోపి గారు కూడా తెలుసుకుని ఆయన 10,000 రూపాయలు, మొత్తం 1,62,000 రూపాయలు ఈరోజు మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా బాధితులకి అందించడం జరిగింది. భీమడోలు మండల వ్యాప్తంగా బక్రీద్ పర్వదినం సందర్భంగా గురువారం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. తెల్లవారుజాము నుండే ముస్లిం సోదరులు మసీదులకు చేరుకుని ప్రత్యేక సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. అంబర్పేట, పాతూరు, గుండుగోలను, పోలా, పొలసానపల్లి, భీమడోలు మసీదుల్లో ఇమాం దిల్హా నేతృత్వంలో సామూహిక ప్రార్థన నిర్వహించగా పెద్ద సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు. మసీదు చైర్మన్ షేక్ హసీనా మాట్లాడుతూ ప్రవక్త హజరత్ ఇబ్రహీం త్యాగస్ఫూర్తి మానవాళికి ఆదర్శమని పేర్కొన్నారు. ఇస్లాం మతం బోధించిన శాంతి, సహనం, సేవాభావం ప్రతి ఒక్కరూ ఆచరించాలని సూచించారు. పేదలకు దాన ధర్మాలు చేయడం ద్వారా సమాజంలో సామాజిక సమానత్వం పెంపొందుతుందని తెలిపారు. కార్యక్రమంలో మసీదు కమిటీ పెద్దలు, యువత పాల్గొన్నారు. ఇస్లాం మతంలో త్యాగానికి మరియు విశ్వాసానికి ప్రతీకగా మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ ఈదుల్ అదా అంటే బక్రీద్ పండుగని జరుపుకోవటం జరుగుతుంది. దీని యొక్క విశేషం ఏంటంటే, ఎవరైతే సృష్టికర్త మానవాళిని సృష్టించాడో ఆయన యొక్క విశ్వాసాన్ని చురుకునే ప్రయత్నంలో ఆయన ఒక పరీక్ష పెడతాడు మా ప్రవక్త అయినటువంటి మన ఇబ్రహీం అలైహిస్సలాం. ఆయన యొక్క ఏదైతే ఆ పరీక్షలో మా సృష్టికర్త యొక్క విశ్వాసాన్ని చురుకునే ప్రయత్నంలో ఆయన సొంత కొడుకునే మరి ఆయన బలికోవడం జరుగుతుంది. దానికి ఈయన సిద్ధపడే తరుణంలో మరి ఆ సృష్టికర్త ఆయన ఒకటువంటి కొడుకుని రక్షించి దానికి బదులుగా మరి ఈ వేరే జీవాన్ని మెలవడం జరుగుతుంది. అంటే దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, మనం మన జీవితంలో మనం తినేటువంటి మన భోజనం దగ్గర నుంచి ప్రతి దాంట్లో కూడా ఒక మనిషి అనేటువంటి అతను త్యాగానికి, అంటే ప్రతి దాంట్లో కూడా మనం మనిషి అనే అతను త్యాగం నేర్చుకోవాలి. ఆ త్యాగానికి ప్రతిరూపంగా మరి ఈరోజు ఈ బక్రీద్ జరుపుకోవడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా పెంటపాడు మండలం మౌంజీపాడులో ఎన్టీఆర్ విగ్రహానికి
జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు తాడేపడం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పాతూరు రాంప్రసాద్ చౌదరి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 40 సంవత్సరాల పాటు తెలుగు సినీ రంగానికి, 14 సంవత్సరాల పాటు రాజకీయ రంగానికి చేసిన విశిష్ట సేవలకు గాను స్వర్గీయ ఎన్టీఆర్కు భారతరత్న అవార్డు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నెక్కలపూడి శ్రీరామూర్తి, ఆలపాటి రామకృష్ణ, నల్లమాటి శ్రీనివాసరావు, పాలమూర్తి, నెక్కలపూడి రాజు, దనకొండ సుబ్బారావు, మల్లిపూడి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ముందు, తెలుగుదేశం పార్టీ తర్వాత, తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించే ముందు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తన హస్తవ్యస్త విధానాలతో ఈ రాష్ట్రం యొక్క గౌరవాన్ని, తెలుగు వారి యొక్క గౌరవాన్ని తగ్గించి పరిపాలన చేసేది. అటువంటిది ఎన్టీ రామారావు గారు తనని తెలుగు సినీ కళాకారుడిగా ఆరాధిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఏదైనా చేయాలనే ఉద్దేశంతో 1982వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలల స్వల్పకాలంలోనే 1983వ సంవత్సరంలో అధికారం రావడం జరిగింది. ఆయన వచ్చిన తర్వాత ఆ రోజు పేదవారికి ఏదైతే ఇస్తున్నారు, పేదవారు ఉండడానికి ఇల్లు కడతానన్నారు, కిలోపై ₹2 ఇస్తున్నారు, అదేవిధంగా జనతా వస్త్రాలు సగం ధరకు ఇస్తున్నారు. అన్నీ కూడా ఒకటే కాదు ఎన్నో కార్యక్రమాలు ఆయన చేయడం ద్వారా 44 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారం ప్రతిపక్షంతో సంబంధం లేకుండా ముందుకు వెళ్తుంది. కేరళ మాజీ సీఎం కామ్రేడ్ పినరయి విజయన్పై ఈడీ దాడులను ఖండిస్తూ పెంటపాడు సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో పెంటపాడు ప్రజా సంఘాల కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కన్వీనర్ సిరపురపు రంగారావు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు చీర్ల పుల్లారెడ్డి, మండల నాయకులు బంకర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యులు కేరళ మాజీ ముఖ్యమంత్రి కామ్రేడ్ పినరయి విజయన్పై ఈడీ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కార్యక్రమంలో పెనగంటి దుర్గ, బర్ల బాలాజీ, దొడ్డపాటి శివ, దత్తురాము, తెర్లి రాజేష్, తాడిరాజు, కర్రి అమ్మిరెడ్డి, వెలగల నాగిరెడ్డి, వెలుగుల నరేష్, బంకా శివరామకృష్ణ, గుంట వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలనే లేకుండా చేయాలన్న ఆలోచనతో, దుర్మార్గమైన ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. మేము అడుగుతున్నాం, ఉదయమే 6 గంటలకే 12 చోట్ల వాళ్ళ బంధువులు, వాళ్ళ అమ్మాయి గారు అన్ని చోట్ల కూడా దుర్మార్గం అంటే దాడులు చేశారు. ఆయన ఒక ఇంట్లో ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు చేసిన ముఖ్యమంత్రి ఒక అద్దెంట్లో ఉన్న సంఘటన మనం చూసాం. మరి అలాంటి ఆయన మీద అవినీతి ఆరోపణలు తీసుకురావాలనే ఉద్దేశంతో చాలా దుర్మార్గమైన ఆలోచన ఇది. అందుచేత ఈ మీడియా దాడులు అదేవిధంగా సిబిఐ దాడులు, ఈ రెండింటిని కూడా బీజేపీ దగ్గర పెట్టుకొని ప్రతిపక్షాల లెవెల్ని బతకనివ్వకుండా దుర్మార్గమైన ఆలోచనతో మీడియా దాడులు, సిబిఐ దాడులతో వాళ్ళని లొంగ తీసుకోవాలని ఆలోచన చేస్తుంది. ఇది కమ్యూనిస్ట్ పార్టీ. మీరు బెదిరిస్తే, మీరు అదిరిస్తే బెదిరిపోయే వాళ్ళు కాదు కమ్యూనిస్టులు. నిన్న బుధవారం నాడు ఉదయం 6 గంటలకే కేరళ రాష్ట్రంలో మాజీ సీఎం పినరయి విజయన్, అలాగే పోలిట్ బ్యూరో సభ్యులు, అక్కడ ప్రతిపక్ష నాయకుడైన అటువంటి నాయకుడి మీద నిన్న కేంద్ర ప్రభుత్వం ఈడీ సంస్థను పంపించి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు కూడా వందలాది మంది ఈడీ అధికారులు సోదాలు చేశారు. అయితే కేరళ ముఖ్యమంత్రిని అవినీతిపరుడుగా చూపించాలి, ఆయన అరెస్ట్ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో కూడా దాన్ని నిబంధన. అయితే ఈడీ అధికారులు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటలుగా దాడి చేసినా ఆయన అన్ని వ్యవస్థలు కూడా వాళ్ళు పరిశీలన చేశారు. మొత్తం పత్రాన్ని కూడా తనిఖీ చేశారు. ఆయన ఆర్థిక లావాదేవీలు తనిఖీ చేశారు. ఏది తనిఖీ చేసినా ఎక్కడా కూడా అవినీతి అనేది ఎంత మచ్చ కూడా కనపడలేదని ఈడీ అధికారులే లిఖితపూర్వకంగా రాసి ఏమీ మాకు దొరకలేదు, ఇక్కడ మా దర్యాప్తు కూడా చాలా సజావుగా సాగింది, మాకు బాగా సహకరించారని చెప్తే వాళ్ళు రాసి ఇచ్చిన కాగితాన్ని కూడా అక్కడ పెట్టేసి వెళ్ళారంటే కేంద్ర ప్రభుత్వానికి చెంపపెట్టుగా మేము భావిస్తున్నాము. కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ గారి ఇంట్లో ఈడీ దాడులు జరిగాయి. ఆయన సంస్థల మీద జరిగాయి. కానీ అక్కడ ఏది కూడా మచ్చులు కూడా అవినీతి కూడా దొరకలేదు. కానీ ఇప్పుడు ఏంటంటే మనం ఢిల్లీలో చూస్తున్నాం రాజకీయాలు కేవలం ఇలా బీజేపీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కొట్టుకుంటున్నాయి, తిట్టుకుంటున్నాయి, ప్రతిపక్షంగా అధిపక్షంగా కొట్టుకుంటున్నాయి. కానీ కేరళ రాష్ట్రం వచ్చేసరికి కాంగ్రెస్, బీజేపీ కలిపి ఒకటయ్యి బయట ప్రజలకేమో కొట్టుకున్నట్టు చూపిస్తున్నారు. ఒక వ్యక్తిని ఇచ్చేదానికి అదే కమ్యూనిస్ట్ పార్టీని ఒక పూచిగా చూపించి ఈ 10 సంవత్సరాలు ఎంత దోషం చూపించడానికి మీరు చేసి ఎత్తుగడలు ఏమి కూడా పనిచేయలేదు. కాబట్టి ఇప్పటికైనా సరే మీరు మీ పరిపాలన మీరు కరెక్ట్గా సాగించాలని చెప్పి, లేకపోతే రేపొద్దున మీరు ఎన్ని జన్మలు ఎత్తినా, ఎన్ని 20 సంవత్సరాలు చేసినా సరే కమ్యూనిస్ట్ పార్టీ ఒక సిద్ధాంతం కానీ నీతిగా చేసే
పరిపాలన కానీ మీకు ఎప్పుడు కూడా రాదు, ఆ సందర్భం రాదు కూడా. పేద ప్రజలకు న్యాయం చేయాలన్న ఎన్టీఆర్ ఆశయ సాధనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ వైపు బొల్స శ్రీనివాస్ పేర్కొన్నారు. తాడేపూడ మండలం కృష్ణేపాలెం గ్రామంలో గురువారం ఎన్టీఆర్ 103వ జయంతి కార్యక్రమం నిర్వహించారు. కూటమి నాయకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొల్స శ్రీనివాస్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి తెలుగు ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిన మహానాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ఎన్టీఆర్ చూపిన మార్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో పెద్ద ఎత్తున సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ముందుకు నడిపిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అడపా ప్రసాద్, పుల్లాబావి, పాలూరి వెంకటేశ్వరరావు, వాడపల్లి సుబ్బరాజు, చెరుకూరు సోమశేఖర్, బేతనగిరి, మద్దిపాటి ధర్మేంద్ర, పశుమతి రామలక్ష్మణ్, బేతపూడి వెంకటేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షులు రాంబాబు, శనగన రాంబాబు, పిల్ల రాంబాబు, అలంపురం సొసైటీ అధ్యక్షుడు ప్రసాద్, అమెరికా రాజు, ధనరాజు, కూటమి నాయకులు పాల్గొన్నారు. మహానేత ఎన్టీ రామారావు గారి యొక్క జయంతి ఉత్సవం 1983 నుంచి ఒక చరిత్ర రాసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. చాలా మార్పులు, సమాజంలో మార్పులు, అదేవిధంగా రాజకీయాల్లో కూడా పెను మార్పులు తీసుకొచ్చిన, సంచలనం సృష్టించిన వ్యక్తి. ఒక సామాన్యుని ఎమ్మెల్యే చేసిన వ్యక్తి, ఒక సామాన్యుని మంత్రి చేసిన వ్యక్తి, రాజకీయాల్ని మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో తీసుకొచ్చినటువంటి ఎన్టీ రామారావు గారి జయంతి ఉత్సవాన్ని ఇంత ఘనంగా జరుపుకునే ఏర్పాటు చేసిన మీ అందరు కూడా ఉదయపూర్వ నమస్కారం. అదేవిధంగా రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశం నాయకులకు, నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి అందరూ కూడా నా ఉదయపూర్వ నమస్కారం. ఎందుకంటే ఇది యొక్క జయంతి ఉత్సవాలు అనండి, మహానాడు అనండి, ఇవన్నీ కూడా మరి మా మిత్రపక్షం మనంతా కలిసి ఇవాళ నేను కూటమి ఎమ్మెల్యేగా ఉన్నాను. మన మిత్రపక్షంలో కార్యక్రమం జరిగినప్పుడు అది మన కార్యక్రమంగా భావించే వ్యక్తిని నేను. ఎందుకంటే కూటమి ఎమ్మెల్యేగానే నేను కొనసాగుతున్నాను. నన్ను గెలవడానికి కానీ అన్నింటికీ సహకరించారు. అదేవిధంగా ప్రభుత్వంలో కూడా పూర్తిగా నేను సహకరించి ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా ఎన్టీఆర్ గారి ఆశీస్సులతో పనిచేస్తూ ఉన్నాం. మరి ఇలాంటి సమాజాన్ని తీసుకొచ్చిన ఎన్టీ రామారావు గారిని ఇప్పుడు కూడా 100 సంవత్సరాలు అయినా సరే ఆ మహానుభావుడు జయంతోత్సవాన్ని జరుపుకోవడం, మహానాడిని ఇక్కడ ఒక పండగలా జరుపుకోవడం అది చాలా మంచి సంస్కారం. దీన్ని ఎప్పుడు కొనసాగించాలి, మనందరూ కలిసి మరి ఉత్సవాలన్నీ కొనసాగించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ 15 సంవత్సరాల పాటు మనకు కలిసి ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. గడిచిన 5 సంవత్సరాలు సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని లూటీ చేసుకున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి సాగనంపిన ఘనత మరి వీళ్ళ దక్కుద్ది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఇవాళ నోటికి ఏదో వస్తే అది మాట్లాడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి అలాంటి అన్నింటికి మన సోషల్ మీడియాలో యాక్టివ్ అవ్వాల్సిన అవసరం మళ్ళీ ముందు ఉంది. అందరూ కూడా ఇటు జనసేన కార్యకర్తలు కానీ, అటు తెలుగుదేశం కార్యకర్తలు కానీ, బీజేపీ కార్యకర్తలు కానీ పవన్ కళ్యాణ్ గారు తిడితే మాకేంటి అనుకోకుండా, అదేవిధంగా చంద్రబాబు నాయుడు తిడితే మాకేంటి జనసేన వాళ్ళు అనుకోకుండా, బీజేపీని తిడితే మాకేంటని వీళ్ళిద్దరూ అనుకోకుండా మూడు కలిసి మరి దుర్మార్గుడిని ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో వీళ్ళందరినీ కూడా మరి వాళ్ళ ఇంటికి పంపించాం. అయినా సిగ్గు లేకుండా రోడ్లెక్కి మాట్లాడుతూ ఉన్నారు. ఓ పక్కన అమరావతి నగరాన్ని అభివృద్ధి చేస్తూ, పోలవరాన్ని పరుగులు పెట్టిస్తూ, మరి ఏదైతే విశాఖ ఉక్కుని సజీవంగా నిలబెట్టి మళ్ళీ ఎంతో కొంత లాభాల్లో బాటలో తీసుకొచ్చిన కూటమి ప్రభుత్వాన్ని మీ అందరూ ఆశీర్వదించాలి. ఆ ఎన్టీఆర్ గారి ఆశయాలతో మనందరూ ఈ సమాజానికి మంచి సేవ చేసే నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా గౌరవ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు మరి ఈ కార్యక్రమానికి కేక్ కట్ చేయడానికి రావడం, కృష్ణాయపాలెం గ్రామానికి రావడం ఎంతో సంతోషంగా ఉంది. ప్రవక్త ఇబ్రహీం తన ప్రియమైన కొడుకు ప్రవక్త ఇస్మాయిల్ను కుర్బానీ ఇవ్వమని అల్లా ఆజ్ఞ ప్రకారం మక్కా నగరంలో మీనా అనే స్థలంలో వద్ద కూర్చుని ఇవ్వడానికి ప్రయత్నించగా అది పొట్టేల రూపంగా మారి వైనాన్ని వివరిస్తూ అల్లాహ్ పట్ల త్యాగ నిరతిని, విశ్వాసం, దైవభీతికి నిదర్శనంగా బక్రీద్ అల్లాహ్ పేరిట బలిదానం కుర్బానీ ఇవ్వడం ఇహ పరలోకాల్లో సాఫల్యం, మోక్షం పొందడానికి మార్గమని ఇమాం సాబ్ మహమ్మద్ అన్వర్ ఖసీమీ తన ప్రసంగంలో వివరించారు. ప్రవక్త మహమ్మద్ వారి సున్నతులను ఆచరించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిదని, సమాజంలో మంచిని పాటిస్తూ చెడును ఆపాలని, మత సామరస్యాన్ని కాపాడాలని, ఇరుగు పొరుగు వారిని హక్కులను నెరవేర్చాలని, ప్రపంచ మానవాళి సుఖశాంతులతో వర్ధిల్లాలని, మతాలకు అతీతంగా మానవులందరినీ ప్రేమించాలని, శాంతి సామరస్యాలను కాపాడాలని తమ దుబా ప్రార్థనలో పేర్కొన్నారు. మసీద్ అధ్యక్షులు షంసుద్దీన్ నానా, కమిటీ సభ్యులు హనీఫ్, ఎండి షఫీ, సుబానీ, ఆసిఫ్, సులేమాన్, యూత్ సభ్యులు షేక్ వలీ, సర్దాజ్ షరీఫ్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అల్లాహు అక్బర్ తక్బీర్లను ఎస్కే నౌషద్ మహిద్దీన్ ఆధ్వర్యంలో ఆలపించారు. పెద్దలు మహబూబ్ బాషా, ఆటోవలి, బాబర్ భాయ్,
సర్దార్ ఖాన్, ఎండి రఫీ పాల్గొన్నారు. ముస్లిం సోదరులు ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ ఈద్ ముబారక్లు తెలుపుకున్నారు. ये ईद उल अज़हा का जो दिन है वो तमाम दुनिया की मुसलमानों के लिए ईद का दिन है, खुशी का दिन है। आज के इस दिन में हम सबसे पहले ईद उल अज़हा की नमाज़ पढ़ते हैं जो तमाम मुसलमानों पर उसका अदा करना वाजिब है। उस ईद की नमाज़ के बाद में क़ुरबानी हर साहिब इस्तिताअत पर क़ुरबानी का अदा करना वाजिब है और ये क़ुरबानी करना दरअसल सुन्नत है सैयदना हज़रत इब्राहीम खलीलुल्लाह अलैहिस्सलातु वस्सलाम और उनके फ़र्जंद सैयदना हज़रत इस्माईल अलैहिस्सलातु वस्सलाम के यादगार है। उनकी यादगार में हम ये हर साल जो है ईद उल अज़हा के मौके पर क़ुरबानी करते हैं। दरअसल बात यह है कि क़ुरबानी करना सिर्फ़ यही नहीं है कि जानवर को ज़िबह कर देना, गोश्त खा लेना और जो है गोश्त तक़सीम कर लेना, यही काफ़ी नहीं है, बल्कि हमारा इस पर अक़ीदा है, हमारा इस पर ईमान है। हर ख्वाहिशात नफसानी को मिटा देना, हर अपने जज्बे को मिटा देना, जो भी अल्लाह का हुक्म हो उसको पूरा करना। అల్లాహుతాలా 1,24,000 మంది ప్రవక్తల్ని పంపిస్తూ వచ్చాడు. దాంట్లో ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం ఆయన మహాప్రవక్త, ఆయన కూడా ఒక ప్రవక్త. ఆయనకి లేక పుట్టినటువంటి హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాతు వస్సలాం మరి అల్లాహ్ పట్ల మరి ఆయన యొక్క త్యాగనిరతిని మరి సమర్పించుకోవాలంటే అల్లాహుతాలా మరి ఆయనకి ఆజ్ఞాపించారు, నీ దగ్గర ప్రీతిపాత్రమైనటువంటి ఏదైతే ఉందో నాకు ఖుర్బానీ చేయమని చెప్పి. అప్పుడు అతి ప్రీతిపాత్రమైనటువంటి వస్తువు ఏముందంటే తన కొడుకు మరి ఆయనకి ఖుర్బానీ ఇమ్మని చెప్పేసి అల్లాహుతాలా ఆజ్ఞాపిస్తే మరి కొడుకు యొక్క అంగీకారాన్ని తీసుకుని మరి మక్కా మీనా వద్ద మరి ఖుర్బానీ ఇవ్వడానికి అని తీసుకెళ్తే అప్పుడు అల్లాహుతాలా యొక్క ఆజ్ఞతో మరి ఖుర్బానీ ఇవ్వడానికి మరి ప్రయత్నం చేస్తే అల్లాహ్ యొక్క ఆజ్ఞతో మరి అది పొట్టేలు కింద మారినటువంటి వైనాన్ని మరి గుర్తుగా ఈరోజు మొహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ యొక్క సాంప్రదాయాన్ని సంస్కృతిని పాటిస్తూ తాడేపూడి మండలం మారంపల్లి గ్రామంలో ఆరోగ్య కేంద్రాన్ని నీటి సంఘం డైరెక్టర్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సారికా శ్రీనివాస్ సందర్శించారు. ఆరోగ్య కేంద్రం చుట్టూ మొక్కలు పెరిగిపోయి చెత్తాచెదరంతో ఉండడంతో తన సొంత డబ్బుతో గత 2 రోజులుగా మొక్కలు శుభ్రం చేయించి హాస్పిటల్ చుట్టూ మెరకు వేయించారు. వర్షాకాలంలో హాస్పిటల్కి వచ్చేవారు ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆరోగ్య కేంద్రానికి తన వంతు సహాయ సహకారాలు ఎప్పుడు అందిస్తామన్నారు. మారంపల్లి గ్రామ ప్రజలకు, ఉపాధి కార్మికులకు ఎప్పుడూ అండగా ఉండి గ్రామాన్ని అభివృద్ధి పదంలో ఉండేలా చేయడమే లక్ష్యం అన్నారు. గ్రామంలో తాడేపూడెం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ నిర్మించబోయే కొత్త రోడ్డు నిర్మాణం కోసం గతంలో 50,000 రూపాయల విరాళం సారిక శ్రీనివాస్ ప్రకటించారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా శాస్మహల్ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ జంగమ సాధికార కమిటీ కన్వీనర్, బీసీ నాయకులు, టైలర్స్ సంఘం మాజీ అధ్యక్షులు లోకనాథ ఉమాశంకర్రావు ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో రాంపండు, ఎరుపండి సతీష్, ఆకాశం స్వామి, పద్మనాభుని మురళి, అంబటి వాసు, కిలాడి సాయి, రాంబాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి పేదలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో బీసీల కోసమే పార్టీని పెట్టి మరి బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ మరి తెలుగుదేశం పార్టీని ఎంతో ముందుకు తీసుకెళ్తూ మరి అలాగే రేపు పొద్దున్న రాబోయేటువంటి ఎలక్షన్లో కానీ ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే మరి బీసీలకి ప్రాధాన్యత, అలాగే మహిళలకి ఆర్థిక సమానత్వ వాటా కల్పించి కూడా మన ప్రీతమ నాయకుడు నందమూరి తారక రామారావు మరి ఆయన ఆశయాలకు అనుగుణంగా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మరి ముగ్గురు కూడా మరి కూటమి ప్రభుత్వంలో మరి బీజేపీతో కలుపుకొని మరి కూటమి ప్రభుత్వాన్ని విజయంగా మరి 24 నెలలు అంటే సుమారు 2 సంవత్సరాలు తాడేపూడెం ఏలూరు రోడ్లో వేయించేసి ఉన్న షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం పురస్కరించుకుని ఆలయ అర్చకులు వెంకటరామయ్య బ్రహ్మోత్సవంలో బాబావారికి విశేష పూజలు, అభిషేకాలు, అలంకరణలు చేశారు. ఈ పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ప్రసాదం స్వీకరించారు. అనంతరం అన్న సమారాధన ఏర్పాటు చేశారు. ప్రతి గురువారం బాబావారికి విశేష అలంకరణతో పాటు తీర్థప్రసాదాలు, అన్నదానం చేయడం జరుగుతుందన్నారు.
గురువారం సందర్భంగా ఉదయం 5:30కు కాకడహారతి, 6 గంటలకు విఘ్నేశ్వర స్వామి అభిషేక కార్యక్రమాలు, అలాగే 6:30కు బాబావారికి విద్యుత పల్లరసములతో అభిషేక కార్యక్రమాలు, అలాగే 7:30కు నీరాజమంత్ర పుష్పములు జరుగును. కావున భక్తులందరూ కూడా ఉదయం 5:30 హారతి నుంచే పాల్గొన్నారు. అలాగే మధ్యాహ్నం 12 గంటలకు 12 గంటల హారతి, 12 గంటల హారతి అయిన తర్వాత అన్న సమారాధన జరుగును. కావున భక్తులందరూ కూడా ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదం సేకరించి జరిగిందిగా కోరుతున్నాం. స్థానిక పోలీస్ క్వార్టర్స్ రోడ్లో వేంచేసి ఉన్న షిరిడి సాయిబాబా ఆలయంలో గురువారం పురస్కరించుకుని బాబావారికి విశేష పూజలు నిర్వహించారు. ఉదయం నుండి పంచామృతాలతో అభిషేకాలు, అలంకరణలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాగువెల్లి రామచంద్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో మానేపల్లి శ్రీనివాస్ నేతృత్వంలో ప్రతి గురువారం స్వామివారికి పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇప్పుడు ఉష్ణోగ్రతలు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.